ఛీ, నేను ఇంత న్యాయంగా నీతిగా ఉన్నా, యథార్థంగా బ్రతుకుతున్నా, ఏంది నాకు ఈ జీవితం వద్దులే, మందిరం వద్దు, దేవుడు వద్దు, మనుషులొద్దు, ఈ భూమి వద్దు, ఈ లోకమే వద్దు, ఓత దూరంగా సన్యాసిగా అనుకున్నాడా? అనుకోలేదా? గుంతలో పడవేసిన దేవానికి స్తోత్రం అనుకున్నాడు. వాళ్ళ అన్నలు కొట్టినా దేవానికి స్తోత్రమే అనుకున్నాడు. అమ్మివేయబడినా దేవానికి స్తోత్రం అనుకున్నాడు. చెరసాలలో అనవసరంగా అపనిందలు వేసి చెరసాలలో వేయించినా దేవానికి స్తోత్రం అనుకున్నాడు. తన సమయం వచ్చింది. గుంటలో పడిన వాడెక్కడా? ఏమండి, రాజంతటి రాజుగా మార్చబడడం ఎక్కడా? ఒక్కసారి ఊహించుకోండి. ఒకసారి నీ కళ్ళ ముందట ఆ సన్నివేశాలన్నీ కూడా తీసుకోండి. ఆశ్చర్యం.